కరెన్సీపై సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అది చెల్లదు, ఇది చెల్లదు అంటూ ఫేక్ ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రచారాలను నమ్మి కొంతమంది వ్యాపారులు కరెన్సీని స్వీకరించారు. గతంలో కరెన్సీపై ఇలాంటి అపోహలు చాలా వచ్చాయి. వీటి గురించి ఆర్బీఐ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తోంది. అందులో భాగంగా రీసెంట్గా మరో ప్రచారంపై కూడా ఆర్బీఐ స్పందించింది. నాణేలకు సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇంతకు ఆర్బీఐ ఇచ్చిన క్లారిటీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. వాట్సాప్ ద్వారా ప్రజలందరికీ నాణేలపై అపోహలు తగ్గిస్తూ ఆర్బీఐ ఒక మెసేజ్ పంపింది. వేర్వేరు డిజైన్లు గల నాణేలు చెల్లుతాయి. ఒకే విలువ కలిగిన వేరువేరు డిజైన్లు గల నాణేలు ఒకే టైంలో చెలామణిలోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక 50 పైసలు, ₹1, ₹2, ₹5, ₹10, ₹20 నాణేలు అన్నీ చట్టబద్ధమైనవే అని, సుదీర్ఘకాలంగా చెలామణిలో ఉంటాయి అని కూడా తెలిపింది. నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని లేదా పుకార్లను నమ్మొద్దు అంటోంది. ఎటువంటి సందేహం లేకుండా వాటిని స్వీకరించాలని, ఈ విషయాలు అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఇక వ్యాపారులు కూడా వీటిని స్వీకరించాలని సూచించింది. ఈ ₹10 నాణెం చెల్లదంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం మనకు తెలిసిందే. కొంతమంది వ్యాపారులు కస్టమర్ల నుంచి తీసుకోలేదు. దీంతో అవి చెల్లుతాయని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. అయినా ఇప్పటికీ కొంతమంది వ్యాపారులు స్వీకరించడం లేదు. ఇక పాత 50 పైసల నాణేలు కూడా తీసుకోవడం లేదు. అయితే 50 పైసల కాయిన్ కూడా చెల్లుతుంది. అవి ఏ డిజైన్లో ఉన్నా తీసుకోవాల్సిందే అని ఆర్బీఐ తాజాగా సూచించింది.